अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। संगारेड्डी जिले के जहीराबाद एरिया अस्पताल में मुबैना तौर पर ऑक्सीजन की अदम दस्तियाबी के बाइस एक नौमौलूद बच्चे की मौत, जिसके बाद अहले खाना ने अस्पताल इंतजामिया पर गफलत का इल्ज़ाम आयद करते हुए एहतजाज किया। लवाहिकीन का कहना कि डॉक्टरों की अदम मौजूदगी में नर्सों ने जचगी कराई और लापरवाही के बाइस बच्चा जानबर न हो सका। ఈరోజు జైరాబాద్ ఏరియా హాస్పిటల్లో ఒక బేబీ పుట్టగానే చనిపోయిందని ఇక్కడ మాకు వచ్చిన సమాచారం ప్రకారం మేము గుటావుట్టిన ఏరియా హాస్పిటల్కు రావడం జరిగింది. మరి ఆ బేబీ తల్లి పేరు సుదర్శన్ మనోహర, తల్లి పేరు మనోహర, తండ్రి పేరు సుదర్శన్. వాళ్ళది పొట్టిపల్లి విలేజ్. వాళ్ళు డెలివరీకి అని ఏరియా హాస్పిటల్ తెస్తే ఇక్కడ డాక్టర్ శిల్ప అనేట ఆమె డెలివరీ చేసింది. కానీ కొంత నిర్లక్ష్యం వల్ల ఇమీడియట్గా బేబీ బయటికి రాగానే సరైన పద్ధతిలో చేయక బేబీ చనిపోయిందని వారి యొక్క ఎవరైతే వాళ్ళ బంధువులు ఉన్నారో వారు చెప్పడం జరిగింది. మరి చూసిన వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి అందులో భాగంగా ఈ ఏరియా హాస్పిటల్లో తగినంత స్టాఫ్ కూడా లేకపోవడం, అక్కడ ఉండేది ఒక డాక్టరు ఒక నర్సు మాత్రమే. యాక్చువల్గా నిజానికి ఒక డాక్టర్ ముగ్గురు నర్సులు ఉండాలంట, ముగ్గురు లేరు, ఒకరే నర్సు ఉంది. కాబట్టి దీనివల్ల కూడా కొంచెం ఇక్కడ ఇబ్బందిగా ఉంది. మరి అదేవిధంగా నేను గతంలో కూడా కలెక్టర్కి అడిగినాను, మినిస్టర్ కూడా అడిగినాను. ఏదైతే మన డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, పోస్టింగ్ ఎవరైతే ఉన్నారో క్యాడర్ స్ట్రెంగ్త్ ప్రకారంగా మరి ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో వాళ్ళని చాలామంది వస్తున్నారు, ఇక్కడ రిపోర్ట్ చేసి ఇమీడియట్గా డెప్యుటేషన్ తీసుకొని బయటకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడ డాక్టర్ షార్టేజ్ కూడా ఎక్కువ ఉంది. కాబట్టి ఈ హాస్పిటల్ ఇంచుమించు ప్రతి నెలకి 300 డెలివరీ కేసులు అవుతూ ఉన్నాయి. గతంలో రికార్డ్ ప్రకారంగా గతంలో నేను చూసినప్పుడు నెలకి 300 డెలివరీ కేసెస్ ఉండేది. ఇప్పుడు కొంచెం తక్కువైనట్టుంది. కాబట్టి డెలివరీ కేసులు కావడానికి ముఖ్యంగా ఈ లేడీ డాక్టర్స్ ఖచ్చితంగా మరియు ఏదైతే ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఉండాలి. మరి ఏదైతే ఈ పుట్టిన పిల్లలు కూడా జాగ్రత్తగా ఇమీడియట్గా ఏం చేయాలి అనేది కూడా వాళ్ళకు తెలియాలి. నర్సులు లేకపోవడం కూడా వాళ్ళకు ఇబ్బందిగా ఉన్నది. కాబట్టి ఈ రకంగా ఎవరైతే ఈ మరి దీనికి కారకులైనరో వారిపైన చర్య తీసుకోవాలని ఇప్పుడే కలెక్టర్ గారికి కూడా మాట్లాడడం జరిగింది. వారు కనుక్కొని దాని యొక్క పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ఏరియా హాస్పిటల్లో నిజంగా, ఎందుకంటే చాలామంది ఇక్కడ నుంచి 150 విలేజెస్, మున్సిపాలిటీ రకరకాల కానీ చాలామంది వస్తుంటారు. కాబట్టి ఏరియా హాస్పిటల్ ట్రామా కేసులు కావచ్చు, డెలివరీ కేసులు కావచ్చు, ఇంకా అనేక ఇప్పటికిప్పుడే పాయిజన్ తాగిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇక్కడ చాలా స్టాఫ్ అవసరం ఉంది. నేను గౌరవ మంత్రి గారికి అడుగుతున్నాను, సార్ ఎవరైతే డెప్యుటేషన్లో పోయిన అందరికీ కూడా రిటర్న్ చేయండి అని కోరుతూ, మరి ఈ రకంగా ఈ డెలివరీ కేసులో కూడా చాలా జాగ్రత్తగా ఉండేటట్టు ఈ యొక్క డాక్టర్స్ని ఖచ్చితంగా సరిపోయే నర్సులు కూడా లేబర్ రూమ్లో పెట్టాలని మరి గౌరవ మంత్రి గారిని అదే కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాను.